దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు మరొకసారి ఆయన నామాన్ని స్తుతించి ఆరాధించి భాగ్యాన్ని ఇచ్చినాడు. అందును బట్టి దేవునికి సమస్త మహిమ కలుగును గాక. మీ అందరు కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు దేవుని వాక్యం నుంచి మనం చదువుకొని ధ్యానించుకుందాము. మత్తయి సువార్త 4వ అధ్యాయము 1వ వచనము 2వ వచనము చదువుకుందాం. మత్తయి సువార్త 4వ అధ్యాయము 1వ వచనము 2వ వచనం చదువుదాం. అప్పుడు యేసు అపవాది చేత శోధింపబడుటకు ఆత్మ వలన అరణ్యమునకు కొనిపోబడెను. 40 దినములు 40 రాత్రులు ఉపవాసముండిన పిమ్మట ఆయన ఆకలి కొనగా, చదువుకున్న వాక్యంలో మనం గనుక గమనిస్తే యేసుక్రీస్తు ప్రభు 40 రోజులు ఇక్కడ ఉపవాసం ఉంటున్నట్టుగా దేవుని వాక్యము సెలవిస్తుంది. ఆయన దేవుడు, ఆయన లోకరక్షకుడు, ఆయన సృష్టికర్త అయినప్పటికీ కూడా ఈ లోక పాపములను మోసుకుపోవడానికి ఒక మనిషిగా ఈ లోకములో ఆయన జన్మించినాడు. అందుకని ఆయన కూడా ఇక్కడ ఉపవాసాలు ఉంటున్నట్టుగా మనకు కనిపిస్తుంది. యేసు ప్రభు ఆయన 33.5 సంవత్సరాలు ఈ భూమి మీద జీవించినట్టుగా దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆయన సేవ చేసింది మాత్రము కేవలం 3.5 సంవత్సరాలు మాత్రమే. ఆయన బాప్టిజం ఇచ్చు యోహాను చేత బాప్టిజం పొందిన తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు ఒక పావురము వలె ఆయన మీదికి దిగి వచ్చినట్టుగా దేవుని వాక్యము ఇక్కడ మనకు స్పష్టంగా తెలియజేస్తుంది. పరిశుద్ధాత్మ దేవుడు ఆయన మీదికి దిగి వచ్చాడు. ఇక నా మీదికి పరిశుద్ధాత్మ దేవుడు దిగినాడు కాబట్టి నేను వెళ్ళి దేవుని సువార్త ప్రకటిస్తాను, ఇక నేను వెళ్ళాలి సేవకి, నా పని నేను చేయాలి అని ఆయన అంతటా ఆయన వెళ్ళలేదు, నడవలేదు. కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఆయనని అరణ్యంలోకి తీసుకెళ్ళాడంట. చూడండి, ఇక్కడ గమనించండి. అంటే పరిశుద్ధాత్మ ఏ విధంగా అయితే నడిపిస్తున్నాడో ఆ విధంగానే యేసు ప్రభువు నడుస్తున్నాడు, కానీ ఆయన చిత్తానుసారంగా ఆయన నడవట్లేదు. పరిశుద్ధాత్మ దేవుడు అరణ్యంలోకి తీసుకెళ్ళాడు. ఎందుకంటే అపవాది చేత శోధించబడడానికి, అంటే పరిశోధించబడడానికి, పరీక్షించబడడానికి పరిశుద్ధాత్మ దేవుడు అరణ్యంలోకి తీసుకెళ్ళినట్టుగా చూస్తున్నాం. అదేంటి, శోధించబడడం ఏంటి, పరీక్షించబడడం ఏంటి అంటే, అందుకని ఇక్కడ 40 దినములు 40 రాత్రులు ఉపవాసం ఉండిన పిమ్మట ఆయన ఆకలి కొనగా, ఇంత మునుపున మనం వాక్యం చెప్పుకున్నాం. 40 అంటే పరీక్షకు సూచనగా ఉన్నది, సిద్ధపాటుకు సూచనగా ఉన్నది అని గతంలో మనం చెప్పుకోవడం జరిగింది. 40 అంటే ఒక పరీక్షకు, పరిశోధనకు, సిద్ధపాటుకు సూచనగా ఉన్నది. యేసు ప్రభు దేవునితో ఆయన సహవాసం చేయడానికి, అక్కడ మొదటిగా సిద్ధపడడానికి,
అక్కడ పరీక్షించబడ్డానికి, ప్రతి శోధన కూడా ఆయన జయించడానికి పరిశుద్ధాత్మ దేవుడు ఆయనని అరణ్యంలోకి తీసుకెళ్ళినట్టుగా చూస్తున్నాం. ఈ పరిశోధనలో కూడా, ఈ శోధనలలో కూడా దేవుడు మనల్ని ఒంటరిగా విడిచిపెట్టడు అని వాక్యం బట్టి మనకు అర్థమవుతుంది. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు తీసుకెళ్ళాడు, పరిశుద్ధాత్మ దేవుడే తోడుగున్నాడు, పరిశుద్ధాత్మ దేవుని వలనే ప్రతి శోధన కూడా ఆయన జయిస్తున్నాడు. అందుకనే పరిశుద్ధాత్మ దేవుడు మనకు తోడు ఉంటాడు. ఎంత భయంకరమైన శోధన అయినప్పుడు కూడా ఆయన మనల్ని విడిచిపెట్టే దేవుడు కాడు. మనతో ఉంటాడు, మనలో ఉంటాడు, ఆయన మనల్ని నడిపిస్తాడు. ఇక్కడ చూడండి, ఇజ్రాయెల్ ప్రజలను కూడా దేవుడు మరి ఐగుప్తు దేశం నుండి కనాని దేశానికి వాళ్ళు తీసుకెళ్ళేటప్పుడు ఒక షార్ట్ కట్ లో వెళ్ళాలంటే వారం రోజులు 11 రోజులు పట్టేదని చరిత్ర చెప్తుంది. అంటే ఐగుప్తు దేశం నుండి కనాన్ దేశానికి ఇజ్రాయెల్ ప్రజలు వెళ్ళాలంటే ఒక షార్ట్ కట్ లో 10 రోజులు 11 రోజులు పట్టేదని చరిత్రకారులు చెప్తారు. కానీ అంత షార్ట్ కట్ లో అంత తొందరగా వారిని దేవుడు తీసుకెళ్ళలేదు. ఎలా తీసుకెళ్ళాడంటే అరణ్యం గుండా సినాయి కొండ నుండి సీను అరణ్యంలో నుండి ఒక సుదీర్ఘమైన ప్రయాణము చేపించిన 40 సంవత్సరాలు వాళ్ళని. 40 సంవత్సరాలు అరణ్యములో వాళ్ళని ఏం చేసినాడంటే పరీక్షించినాడు. కనాను దేశంలోకి వెళ్లే ముందు వాళ్ళని పరీక్షించి సిద్ధపరిచినాడు. అందుకనే దేవుడు ఎప్పుడైనా సరే గాని ఆయన పరీక్షిస్తాడు మొదటిగా. వాళ్ళని ఎమ్మటే వాళ్ళని తీసుకెళ్ళలేదు. కానీ ఎవరైనా సరే వాళ్ళని దేవుడు ఏం చేస్తాడు, మొదటిగా పరీక్షిస్తాడు. ఈరోజు మనం సేవకు వచ్చినప్పుడైనా, సేవకులైనా సేవకురాళ్ళైనా విశ్వాసులైనా ఎవరైనా కూడా మనం దేవుని దగ్గరికి వచ్చినప్పుడు ఆయనే దేవుడు, ఆయనే లోకరక్షకుడు, ఆయన సృష్టికర్త అని మనం ఎప్పుడైతే నమ్ముతామో, ఆయనని విశ్వాసం నుంచి ఆయన వెంబడిస్తామో, వెంటనే ఆయన మనల్ని తీసుకుపోయి ఒక సింహాసనం మీద కూర్చోబెట్టాడు. ధనవంతులుగా చేయడు, మన రోగాలు తీసివేయడం, మన బాధలు తీసివేయడం, మనకు మంచి కార్లు బంగ్లాలు ఇవ్వడం, ఒక పొజిషన్లో ఉంచడు, కోటీశ్వరులు చేయడు. రాత్రికి ఏం చేస్తాడంటే ఆయన నిన్ను పరీక్షిస్తాడు, సిద్ధపరుస్తాడు. అంతము వరకు ఆయనతో కూడా ఉండడానికి, ఆయన చిత్త ప్రకారం నడవడానికి, ఆయన గురించి ఇంకా నువ్వు లోతుగా తెలుసుకోవడానికి, ఆయన శక్తిని, ఆయన మహిమను, ఆయన ప్రభావాన్ని నువ్వు తెలుసుకొని పరలోకములోకి వెళ్ళడానికి ఆయన నిన్ను పరీక్షించి సిద్ధపరుస్తాడు. అంతేగాని రాత్రికి ఆయన నిన్ను గొప్పవాళ్ళుగా చేయడు. ఇక్కడ శోధన అంటే ఇది ఏ శోధన అంటే యేసుప్రభువుకి వచ్చింది, ఇది ఆత్మీయమైన శోధన. ఆ శోధనని జయిస్తున్నాడు ఆయన. మనల్ని కూడా ఆయన ఏం చేస్తాడంటే శోధించిన తర్వాత సువర్ణంగా మారుస్తాడు ఆయన.
రాగానే నిన్ను సువర్ణంగా చేయడు. అందరికీ శోధించబడ్డ తర్వాతనే సువర్ణంగా మార్చబడతాం. ఈరోజు చాలా మంది ఎలా ఉన్నారంటే, దేవుని దగ్గర రాగానే, యేసు ప్రభువుని నమ్ముకోగానే మా అప్పులు తీరిపోవాలి, మా రోగాలు తొలగిపోవాలి, అలాగనే మేము కోటీశ్వరులు కావాలి, మాకు అన్ని రావాలి అని అనుకుంటారు. కానీ అవేది కూడా దేవుడు ఇవ్వడండి. దేవుడు అవి ఇవ్వడు. ఫస్ట్ ఏం చేస్తాడంటే, ఆయన నిన్ను ఇరుకు మార్గంలో నడిపిస్తాడు. అందుకనే యేసు ప్రభు ఏమంటాడంటే, మీరు ఇరుకు మార్గంలో నడవండి అంట. ఆయన దేవుడని మీరు నమ్ముతారా? ఆయన సిలువనెత్తుకొని ఆయన వెంబడించమంటాడు. అది మీకు నేర్పించేది మొదటి. ఎందుకు ఇవన్నీ అంటే, ఆయన నిన్ను సిద్ధపరుస్తున్నాడు పరలోకానికి. నువ్వు ఎక్కడ కూడా ఇక పడిపోకుండా, నువ్వు కుడి ఎడమ తొట్టిల్లిపోకుండా, నువ్వు మధ్యలో ఎక్కడ కూడా ఆగకుండా, ఈ ఆత్మీయమైన యాత్రలో నువ్వు ఎక్కడ చిక్కిపోకుండా, నిన్ను జయ జీవితంలోకి నడిపించే విధంగా, పరలోకంలోకి నడిపించే విధంగా నిన్ను ఆయన ఏం చేస్తాడంటే పరీక్షించి, పరిశోధించి సిద్ధపరుస్తాడు. అందుకోసమే ఈ శోధనలు, ఈ పరీక్ష. అందుకని గమనించాలి. వీటన్నిటిలో మనం జయించిన తర్వాతనే ఆయన మనకు ప్రతి ఒక్కటి కూడా మనకు ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు కానీ, పరలోక రాజ్యము కానీ, ఇంకా నీకు ఏదైనా ఆయన దయచేస్తాడు. చూడండి, ఒక ఎగ్జామ్ రాయంది, నువ్వు ఏది కూడా పాస్ కాంది, నీకు ఒక ఉద్యోగం రాదు. ఒక ఉద్యోగం రాగాలంటే, ఒక జాబ్ రావాలంటే, వాళ్ళు పెట్టిన ఆ యొక్క ఎగ్జామ్లో నువ్వు పాస్ కావాలి. అప్పుడు మాత్రమే నీ యొక్క మార్క్స్ బట్టి, వచ్చిన రిజల్ట్ బట్టి నీకు జాబ్ ఇస్తారు. ఒక ఆర్మీలో కూడా చూడండి, ఎంతో ముందలుగా ట్రైనింగ్ చేయాలి, ఎంతో కష్టం ఉంటుంది, బాధ ఉంటుంది. అప్పుడు మాత్రమే వారిని ఆ ట్రైనింగ్ చేసిన తర్వాత జాబ్లో చేర్చుకుంటారు. అంతే దేవుడు కూడా ఎమ్మటే ఆయన వెంబడించగానే ఎవరైనా సరే ఆయన ఒక్కసారి పైకి తీసుకెళ్ళాడు. కానీ నీవు నిలబడతావా నిలబడవా అని దేవుడు పరీక్షిస్తాడు. ప్రతి శోధన జయిస్తావా జయించవా, నా మీదనే ఆధారపడతావా, లేకపోతే నీ సొంత జ్ఞానం మీద, సొంత తెలివి మీద, నీ బలం మీద, నీ ధనం మీద, పలుకుబడి మీద, నీకున్న సర్కిల్ మీద, నీది నేను అనే స్వభావం మీద ఆధారపడతావా అని దేవుడు టెస్ట్ చేస్తాడు. ఈ పరీక్ష, ఈ సిద్ధపాటు ఎందుకంటే, మనము నాది, నేనే, నా వలన ఏదైనా చేయగలుగుతాడని ఆ స్వభావం, ఆ గర్వము, అహంకారం అన్నిటిని కూడా దేవుడు మనలో నుంచి తీసివేస్తాడు. తీసివేసి నా వలన ఏది జరగదు, నా వల్ల నేను ఏది సాధించలేను, నా వలన నేను పరలోకాన్ని వెళ్ళలేను, నా ధనం వలన కానీ, నా తెలివి వలన కానీ, నా నీతి క్రియల వలన కానీ నేను పరలోకం వెళ్ళలేను. కేవలం యేసు క్రీస్తు ప్రభువుని విశ్వాసం ఉంచడం ద్వారానే, ఆయన వాక్యం మూలంగానే, ఆయన చిత్తాన్ని నెరవేర్చినప్పుడు మాత్రమే అని ఆయన మీద ఆధారపడే విధంగా, మనము ఎలా ఆధారపడాలో ఆధారపడే విధంగా మనల్ని పరిశోధిస్తాడు, నేర్పిస్తాడన్నమాట. అట్టి విధంగా దేవుడు తన మీద, అంటే యేసు ప్రభు మీద, ఆయన మీద ఆధారపడే విధంగా ఏం చేస్తాడంటే దేవుడు పరీక్షిస్తాడు, పరిశోధిస్తాడు. ఈ పరీక్షలో మనం నెగ్గినప్పుడు మాత్రమే దేవుడు ఆయన మనల్ని వాడుకొని ప్రతి ఒక్క కార్యం కూడా మన పక్షంగా జరిగిస్తాడు. ఇక్కడ చూడండి, యేసు ప్రభు 40 రోజులు ఉపవాసం ఉండిన తర్వాత సాతానుగాడు ఇక్కడ ఏం చేస్తున్నాడంటే, ఒక 3 శోధనని తీసుకొస్తున్నాడు. 3వ వచనం చదివితే, ఆ శోధకుడు ఆయన ఎద్దుకు వచ్చి, నీవు దేవుని కుమారుడు అయితే
ఈ రాళ్ళు రొట్టెలగునట్లు ఆజ్ఞాపించుమనెను. ఇక్కడ మొదటి ఒక శోధన చూస్తే యేసుప్రభు దగ్గరికి వచ్చి సాతాను గాడు ఏమంటున్నాడంటే, నీవు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్ళు రొట్టెలగునట్లు ఆజ్ఞాపించుమనెను. చూడండి ఏ విధంగా సాతాను గాడు పడగొడుతున్నాడు. అంటే ఈ రాళ్ళని రొట్టెలు చేస్తేనే దేవుని కుమారుడా? రొట్టెలు చేయకపోతే దేవుని కుమారుడు కాడా? అంటే యేసు ప్రభువుని చూడండి, ఒక రోషం వచ్చేటట్టుగా ఆయన కూడా వెంటనే ఈ రాళ్ళని రొట్టెలు చేసుకుని తినేటట్టుగా సాతాను గాడు శోధిస్తున్నాడు యేసు ప్రభువుని. కానీ యేసు ప్రభు ఏం చేసినాడంటే 4వ వచనం, అందుకైన మనుషుడు రొట్టె వలన మాత్రం కాదు గాని దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలనను జీవించును అని రాయబడి ఉన్నదని. చూడండి, ఎమ్మటే యేసుప్రభు ఏమన్నాడంటే, మనుషుడు రొట్టె వలన మాత్రమే కాదు, దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును అని రాయబడి ఉన్నది కదా అని సాతాను గానికి బుద్ధి చెప్పినాడు. ఒకవేళ నిజంగానే ఆ యొక్క రొట్టెని చేయకపోతే రాయిని నేను దేవుని కుమారుని కాదని ఒకవేళ అంటారేమో అనేసి ఆయన రొట్టె చేశాడు, చేయలేదు. సాతాను గానికి లోపలేదు. ఇక్కడ ఏమంటున్నాడు, మనుషుడు రొట్టె వలన కాదు, దేవుని నోటి నోచి ప్రతి మాట వలన జీవిస్తాడు. ప్రతి క్రైస్తవులు, ఆయన యందు విశ్వాసం ఉంచిన వారు ఈ విధంగా దేవుని మీద ఆధారపడాలి. మన సొంత శక్తి ద్వారా, మన బలము ద్వారా, మన ధనము ద్వారా మనం జీవించలేము. మనం ఏ శోధన కూడా జయించలేము. మనం పరలోకం వెళ్ళలేము. దేవుని వాక్యాన్ని విధేయత చూపించినప్పుడు, దేవుని మాటకు లోబడినప్పుడు, దేవుని వాక్యం ప్రకారం జీవించినప్పుడు మాత్రమే మనం ఆత్మీయంగా జీవించగలుగుతాము. ప్రతి శోధన జయించగలుగుతాం, పరలోకంలో చేర్చబడతాం. ఇది నేర్చుకోవాలి ప్రతి ఒక్కరు. ఈరోజు చాలా మంది ఎలా ఉన్నారంటే, అసలు దేవుని మందిరానికి మానేసి, ప్రార్థన మానేసి, మరి దేవునికి దూరంగా జీవిస్తున్నారు. ఎందు నిమిత్తం అంటే వాళ్ళకున్న పనులు బట్టి, వాళ్ళకున్న జాబులను బట్టి, వారికున్న బిజినెస్లను బట్టి, వారి చదువును బట్టి, వ్యాపారం బట్టి, వారి ధనాన్ని బట్టి, జ్ఞానమును బట్టి వారు ప్రార్థనకి, మందిరానికి దూరం అయిపోతున్నారు. కారణం ఏమిటంటే వారికున్న పరిస్థితులను బట్టి. అంటే పూర్తిగా దేని మీద ఆధారపడే స్థితికి వెళ్ళారంటే ధనము మీద, బలము మీద, జ్ఞానం మీద ఆధారపడుతున్నారు. ఒక క్రైస్తవులు ఆ విధంగా చేయకూడదు. దేవునికి సమయం లేని పని, దేవుని మందిరానికి వెళ్ళలేని జాబు ఏదైనా ఉందంటే అది దేవుడిచ్చింది కాదు, అది సాతాను గాడు నీ యొద్ద తెచ్చిపెట్టినాడు. దేవునికి సమయం లేని జాబు, పని, వ్యాపారం ఎందుకండి? అలాంటి పనులు దేవుడు ఎప్పుడు కూడా ఇవ్వడు. నువ్వు ఎప్పుడైనా సరే నువ్వు నీ పని చేస్తూ నువ్వు దేవుని స్తుతించు. నువ్వు నీ జాబ్ చేస్తూ నువ్వు దేవుని స్తుతించు. 6 దినములు పని చేసి 7వ దినమున విశ్రమించమన్నాడు. నువ్వు 6 దినాలలో కూడా నువ్వు ముమ్మారు దేవునికి ప్రార్థన చేసి నమ్మకంగా ఉండాలి, నీ పని చేసుకుంటూ. అంతేగాని పని అని పోతూ, నా కుటుంబం పోషణ ఉండాలి కదా, నా కుటుంబాన్ని నేను పోషించుకోవాలి కదా, నన్ను నేను పోషించుకోవాలి కదా, లేదంటే నేను గొప్ప వాళ్ళు కావాలి కదా అని అసలే వాళ్ళ యొక్క బలం మీద, శక్తి మీద, డబ్బు మీద ఆధారపడి, మనసు పడి, లోకం మీద ఆశలు పెట్టుకొని
ఈ లోకమే శాశ్వతం అనుకొని డబ్బు లేకపోతే బ్రతకలేమని, ఆ యొక్క ఆహారం లేకపోతే బ్రతకలేమని, అదొక జాబ్ లేకపోతే బ్రతకలేమని, తెలివి లేకపోతే బ్రతకలేమని, చదువు లేకపోతే బ్రతకలేమని దేవునికే దూరంగా అయిపోతూ ప్రార్థన చేయకుండా ప్రార్థన మానేస్తూ మందిరాన్ని మానేస్తూ ఉన్నారు. అందుకనే దేవుని వాక్యం చెప్తుంది, అట్టి విధంగా ఎవరైనా చేస్తున్నారంటే నిజంగా వాళ్ళు సాతానికి లోబడుతున్నారు. అంటే దేవుని మీద ఆధారపడకుండా ఈ లోక సంబంధమైన వాటి మీద ఆధారపడుతున్నావు కాబట్టి నువ్వు సాతానికి లోబడ్డావని అర్థమవుతుంది. అందుకని ఆ విధంగా ఉండకూడదు. నువ్వు దేవుని మీద ఆధారపడుతూ నువ్వు నీ పని చేసుకో. నాకు ఎన్నున్నా ఏదున్నా కూడా దేవుని కృప ద్వారానే, దేవుని విశ్వాసం ఉంచడం ద్వారానే, ఆయన కృప ద్వారానే నేను పరలోకం చేర్చబడతాను, నేను దేవుని రాజ్యంలో చేర్చబడతాను, నేను జీవించగలుగుతానని ఆ విశ్వాసం కలిగి ఉండాలి. అట్టి విధంగా మనం ఆధారపడి దేవుని మీద జీవించాలి. ఇంకా రెండో శోధన చూస్తే 5వ వచనం నుంచి, అంతటా అపవాది పరిశుద్ధ పట్టణమునకు ఆయన తీసుకుని పోయి దేవాలయం శిఖరమున ఆయన నిలబెట్టి, నీవు దేవుని కుమారుడు అయితే క్రిందికి దూకుము, ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును, నీ పాదం ఎప్పుడైనాను రాతికి తగలకుండా వారు నిన్ను చేతులతో ఎత్తుకుందురు అని వ్రాయబడి ఉన్నదని ఆయనతో చెప్పాను. ఇక్కడ చూడండి, ఈ మాట ప్రతి క్రైస్తవులు కూడా గుర్తుపెట్టుకోవాలి. యేసు ప్రభు అంతకు మునిపి చెప్పాడు కదా, మనుషుడు రొట్టె వలన జీవించాడు, దేవుని నోటి నుంచి వచ్చే మాట వలన జీవిస్తాడు అని రాయబడి ఉన్నది కదా అని వాక్యం నుంచి చెప్పాడు కదా. ఇప్పుడు సాతానుగాడు యేసు ప్రభువుని ఎలా పడేస్తున్నారంటే వాక్యములో నుండే చూపించి పడేయాలని చూస్తున్నాడు. ఏమంటున్నాడంటే యేసు ప్రభు దగ్గరికి వచ్చి సాతానుగాడు, నీవు ఈ దేవాలయం నుండి, ఈ శిఖరం నుండి కిందికి దూకు, నువ్వు కింద పడే లోపే, నువ్వు పడక మునిపే దేవదూతలు వచ్చి నిన్ను కాపాడుతాయని కీర్తన గ్రంథములో రాయబడి ఉన్నది అని వాక్యం ద్వారానే యేసు ప్రభువును పడగొట్టాలని సాతానుగాడు చూసినాడు. చూడండి ఎంత తెలివిగా ప్రయత్నం చేస్తున్నాడో. అంటే వాక్యం ద్వారానే సాతానుగాడు పడగొట్టాలని చూస్తున్నాడు. నిజంగా సాతానుగానికి బైబిల్ ఉన్న ప్రతి వాక్యం తెలుసు, ప్రతి వాక్యము ప్రతి మాట తెలుసు. మనకంటే ఎక్కువ ప్రసంగం చేయగలుగుతాడు, మనకంటే ఎక్కువ పాటలు పాడగలుగుతాడు. అట్లాంటి సాతాను అన్నమాట. అట్లాంటి సాతానుగాడు వాక్యం చూపించే యేసు ప్రభువును పడగొట్టాలని చూస్తున్నాడు. ప్రతి ఒక్కరూ గమనించాలి. ఒక వాక్యము మనకు ఆ విధంగా కనిపించినప్పుడు వెంటనే అది చేయకూడదు. ఆ వాక్యం ఉన్నప్పుడు ఆ వాక్యానికి ఇంకొక వాక్యం పోల్చి చూసుకోవాలి. నిజంగానే దూకమని ఉంది కదా, దూకినా ఏం కాదు, దేవదూతలు కాపాడతాయి కదని అట్లా దేవుణ్ణి ఎప్పుడు కూడా శోధించకూడదు. ఇక్కడ దేవుని వాక్యం అందుకనే సెలవిస్తుంది. యేసు ప్రభు ఏమంటున్నాడు 7వ వచనంలో, అందుకు యేసు, ప్రభు అయిన నీ దేవుని నీవు శోధింపవలదని మరి ఒక చోట రాయబడి ఉన్నదని వానితో చెప్పాను. సాతానుగాడు దూకమన్నాడు కదా, వాక్యంలో ఉందని అన్నాడు కదా. అయితే యేసు ప్రభు ఏమన్నాడు, ప్రభు అయిన నీ దేవుని శోధింపవలదని మరి ఒక్క చోట, మీరు గమనించడం, మరి ఒక్క చోట రాయబడి ఉన్నది కదా అంటున్నాడు యేసు. అందుకని ఎప్పుడైనా సరే క్రైస్తవులు ఏదో ఒక చిన్న వాక్యం చూసి మనకు అనుకూలమైన వాక్యాన్ని తీసుకొని దేవుని ఎప్పుడు కూడా శోధించకూడదు.
ఒక వాక్యం దొరికినప్పుడు ఆ వాక్యానికి ఇంకొక వాక్యం పోల్చి చూడాలి. బైబిల్లో ఉన్న ఇంకొక వాక్యం చూడాలి. సమాంతరంగా చూసినప్పుడు మాత్రమే నువ్వు వాక్యాన్ని బాగా అర్థం చేసుకోగలుగుతావు. దేవుని మార్గంలో నువ్వు నడవగలుగుతావు. దేవుని చిత్తానుసారంగా జీవించగలుగుతావు. అంతేగాని నీకు అనుకూలమైన వాక్యం తీసుకొని నీకు ఇష్టం వచ్చినట్టుగా నడిస్తే నువ్వు శ్రమలలో పడే అవకాశాలు ఉంటుంది, ఇబ్బందులలో పడే అవకాశాలు ఉంటుంది, ఇరుకులో పడే అవకాశాలు ఉంటవి. తర్వాత ఉండి ప్రభువా నీ వాక్యం చెప్పబట్టే కదా నేను ఈ పని చేసింది, నీ వాక్యములో ఉన్నది కాబట్టే కదా నేను వెళ్ళింది, ఈ విధంగా జీవించింది, మరి ఎందుకు నాకు శోధన వచ్చిందని అప్పుడు దేవుని శోధించకూడదు. అందుకనే ప్రతి క్రైస్తవులు కూడా ఏం చేస్తున్నారంటే ఈ విధంగానే వారికి ఇష్టమైన వాక్యాలు తీసుకొని, వాక్యంలో ఉంది కదా చేస్తే ఏం తప్పు, ఇది చేస్తే ఏం తప్పు, అది చూస్తే ఏం తప్పు, అక్కడ వెళ్తే ఏం తప్పు, అది తాగితే ఏం తప్పు, అక్కడ కూర్చుంటే ఏం తప్పు, అక్కడ నిలిస్తే ఏం తప్పు అని అంటే దేవుని శోధించే విధంగా వారికి అనుకూలంగా ఉండే వాక్యం తీసుకొని దేవుని శోధిస్తారు. అలా శోధించొద్దు. ఇంకొక వాక్యం ఉంటుంది, ఆ వాక్యం సరిచూడు, అప్పుడు దేవుని చిత్తం మీద నీకు తెలుస్తుంది. ఇదే విధంగా ఉన్నాడు చాలా. దేవుడు నాకు తోడుకున్నాడు కాబట్టి నాకేం కాదని నీవు ఇష్టం వచ్చినట్టుగా డ్రైవింగ్ చేయకూడదు. చేస్తే ఎక్కడో అక్కడ పడిపోవాల్సి వస్తుంది. దేవుడు నాకు తోడుకున్నాడు, నాకేం కాదు, నా మార్గం అంతట్లో నన్ను కాపాడుతాడు కదా అనేసి రోడ్డు మీద ఇష్టం వచ్చినట్టు నువ్వు నడిస్తే వెళ్తే ఏదో ఒకటి వచ్చి నిన్ను గుద్దుతుంది. అది దేవుని శోధించినట్టుగా. ఇంకొంతమంది అయితే మరణకరమైన ఏ దాగినా కూడా హాని చేయదని బైబిల్లో ఉంది కదా అని ఆ వాక్యం తీసుకొని వక్రీకరించుకొని వాళ్ళు అనవసరమైనవి తాగి ఆ యొక్క వారి జీవితాన్ని పతనం చేసుకుంటున్నారు. దేవుని శోధించినట్టు కాదా అది? అలాగనే పాముల్ని ఎత్తుపట్టుకున్నవి కూడా ఏం కాదు అని వ్రాయబడి ఉంది కదండి. ఒక పాము దగ్గర వెళ్ళి అది పామును పట్టుకోవడం కానీ చేస్తే ఆ పాము కరుస్తుంది. అది దేవుని శోధించినట్టు. ఇట్లాంటివన్నీ కూడా ఒక వాక్యం తీసుకొని అది చేస్తే అది దేవుని శోధించినట్టు. ఆ వాక్యం ఏం చెప్తుంది, ఆ వాక్యం ఇంకొక వాక్యం చూస్తే నీకు అది చేయాలా, అది దేవుని చిత్తం కాదని నీకు తెలుస్తుంది. ఇంకొకరుండి దావీదు ఆయనంత గొప్ప రాజు, దేవుని చేత అభిషేకించబడ్డవాడు, ఆయనే ఓ పాపంలో అడిపోయినప్పుడు మరలా దేవుని దగ్గర పశ్చాత్తాపడ్డప్పుడు దేవుడు క్షమించాడు కదా. ఆయన కంటే నేను గొప్పవానా, కాబట్టి నేను కూడా పాపం చేసి దేవుని వేడుకుంటా, నన్ను కూడా క్షమిస్తాడు. ఎంత సులువుగా మాట్లాడుతున్నారండి. వాక్యం చూడండి సహోదరులారా. ఆ కాలంలో దేవుడు చూసి చూడనట్టుగా ఉన్నాడు. ఆ కాలంలో పాపం చేయడం, ఆ పాపం ఒప్పుకోవడం దిద్దుబాటు. కానీ ఈ కాలంలో దిద్దుబాటు కాదు. కొత్త నిబంధన కింద ఉన్నాం మనం. యేసు రక్తం క్రింద ఉన్నాం. పరిశుద్ధాత్మ మనలో ఉన్నాడు. మనము యేసుక్రీస్తు రక్తంలో కడవడి మన పాపాలు తీసివేసుకున్న తర్వాత, క్షమించబడ్డ తర్వాత ఇంకా ఎన్నడూ కూడా ఆ పాపం వైపు తిరిగి చూడకూడదు. ఇంకా మనం సిద్ధపాటు కలిగి ఉండాలి దేవుని రాజ్యం కొరకు, దేవుని రాకడ. అంతేగాని మరలా పాపం చేయకూడదు. కొంతమంది ఆ విధంగా ఆ వాక్యంలో ఉంది కదా నేను కూడా చేసి వేడుకుంటాని ఈ విధంగా దేవుని శోధించేవారు కూడా ఉన్నారు. అందుకని ఈరోజు సహోదరులారా, దేవుణ్ణి ఎప్పుడు కూడా శోధించవద్దు. దేవుడు ఎంత చెప్తున్నా కూడా వద్దు అని అన్నా కూడా ఆ పని చేసి
ఆ వ్యాపారం చేసి, ఆ బిజినెస్ చేసి, ఆ ఫీల్డ్లో దిగి ఎంతో నష్టపోయిన వారు ఉన్నారు. తర్వాత దేవా అని ఘోరమని ఏడుస్తారు. అప్పుడు ఏం చేస్తారు దేవుని శోధించినట్ట. అందుకనే వాక్యంలో ఏముందంటే, ఒకని మార్గము వానికి యథార్థం కనిపించను కానీ తుదకు అది మరణానికి దారితీస్తుందంట. అందుకనే మనం ఎప్పుడైనా సరే కానీ దేవుణ్ణి శోధించకూడదు. మనకి ఏది కావాలో ఆయనకి తెలుసు, ఏది చేయాలో ఆయనకి తెలుసు, ఎప్పుడు చేయాలో ఆయనకి తెలుసు. కాబట్టి మనం ఏం చేయాలంటే ఆయన ఇచ్చేంత వరకు, ఆయన చెప్పేంత వరకు మనం వేచి ఉండాలి. ఆయన రెక్కల కింద దేన మనసులై ఉండాలి. దేవుడు ఉన్నాడు కదా, దేవుడు చూసుకుంటాడు కదా అని మనం ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తిస్తే దేవుని శోధించినట్టు అవుతుంది. అప్పుడు దేవుడు కూడా ఏం చేయలేడు. నువ్వు సాతానికి పూర్తిగా నువ్వు బానిసం అయిపోయి భయంకరమైన పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇక్కడ యేసు ప్రభు వాడు సాతానుగాడు దూకమనగానే దూకలేదు. నేను ఎందుకు దూకాలండి? నేను ఎందుకు శోధించాలి? అవి దేవాలయం దిగిపోవడానికి మెట్లు ఉన్నాయి. ఆ మెట్ల నుంచి దిగుతాను, నేను ఎందుకు దూకాలి అని యేసుప్రభు ఏం చేసినాడు? దేవుని శోధించొద్దు అని ఉంది కదా అనేసి మరి ఒక్క చోట ఉంది కదా అని సాతానుగానికి బుద్ధి చెప్తాడు. ఈరోజు మనం కూడా ఆ విధంగా ఉండాలి కానీ శోధించే విధంగా ఉండకూడదు. ఏ విషయంలోనైనా శోధించొద్దు. మనం ఒక అద్భుతం చేయి ప్రభా, ఒక ఆశ్చర్యకార్యం చేయి ప్రభా, నేను దేవుడని నమ్ముతాను అని అంటారు. అంటే శ్రమలు, ఇబ్బందులు తీసేస్తేనే ఆయన దేవుడా? తీసేయకపోతే దేవుడు కాదా? ఒక అద్భుతం చేస్తేనే దేవుడా? అద్భుతం చేయకపోతే దేవుడు కాడా? ఆయన శోధించొద్దు. మన శ్రమల నుంచి ఆయన విడిపిస్తాడు. విడిపించకపోయినా ఆయనే దేవుడు అని ఆయన విశ్వాసం ఉంచి ఆయన మీద భారం వేసుకొని మనం జీవించాలి. అంతేగాని ఒక అద్భుతం చేస్తేనే ఆయన నమ్ముతామని ఎప్పుడు మనం అనకూడదు. ఇక్కడ సాతానుగాని శోధన, రెండో శోధన కూడా యేసుప్రభు జయించినాడు. ఇంకా మూడో శోధనకు వస్తే 8వ వచనం చూస్తే, మరలా అపవాది మిగుల ఎత్తైన ఒక కొండ మీదికి ఆయన తోడుకుని పోయి ఈ లోక రాజ్యములన్నిటినీ వాటి మహిమను ఆయనకు చూపి, నీవు సాగిలపడి నాకు నమస్కారం చేసిన ఎడల వీటన్నిటిని నీకిచ్చేదనని ఆయనతో చెప్పగా. చూశారా? సాతానుగాడు ఒక ఎత్తైన కొండ మీద తీసుకెళ్ళాడు యేసుప్రభు. తీసుకెళ్ళి యేసుప్రభుతో ఏమంటున్నాడంటే, ఇదిగో ఈ లోకరాజ్యంలన్నీ చూడు, ఈ మహిమంతా చూడు, ఇవన్నీ నాకు ఇవ్వబడిన ఈ అధికారం అంతా. నువ్వు కనుక నా కాళ్ళకి మొక్కితే, నాకు నమస్కరిస్తే, నన్ను ఆరాధిస్తే ఇవన్నీ కూడా నీకే ఇస్తా. వీటన్నిటి మీద నీకు అధికారం ఇస్తా అనేసి యేసు ప్రభుతో అంటున్నాడు సాతాను. చూడండి, సాతాను యొక్క అసలు రహస్యము ఇదే. వాని కోరిక ఏమిటంటే ఇదే. వాని యొక్క కోరిక, వాని రహస్యం ఇప్పుడు బయట పెట్టాడు. ఏమిటంటే ఇక్కడ నాకు మొక్కు అంటున్నాడు. ఈ సాతానుగాడు పరలోక రాజ్యంలో కూడా దేవునికి ఎందుకు మహిమ చెల్లించాలి, దేవుని ఎందుకు ఆరాధించాలి, నన్నే ఆరాధించండి, నేను అన్నిటి మీద అధికారం కలిగి ఉన్నాను కదా అనేసి సాతానుగాడు పరలోకంలోనే వానిని ఆరాధించే విధంగా చేసుకున్నాడు. అందుకనే ఆయనలో ఆ పాపం పుట్టినప్పుడు దేవుడు ఎమ్మటే ఆ పరలోకం నుంచి తోసేసినాడు. ఇక్కడ గమనించండి సహోదరులారా, ఇక్కడ నాకు ఇవ్వబడినవి అధికారం అన్నాడు. అసలు ఎక్కడికి
ఎక్కడ ఇవ్వబడింది వానికి అధికారం? ఎప్పుడు ఇవ్వబడింది అంటే, దేవుడు మొదటి మానవులైన ఆదాముని అవ్వని తయారు చేసినప్పుడు ఆదాముకి ఈ భూమి మీద ఉన్న ప్రతి వాటిపైన అధికారం ఇచ్చినాడు. ప్రతి వాటిపైన అధికారం ఇచ్చినాడు. కానీ ఆదాము ఏం చేసినాడు? దేవుని మాటని అతిక్రమించి అవిధేయుడిగా మారి వద్దన్న పండు తిని సాతాను గానికి లోబడ్డాడు. కాబట్టి ఆదాముకి ఇవ్వబడిన అధికారము సాతాను దగ్గరికి వెళ్ళిపోయింది. సాతాను గారు లాక్కున్నాడు. అందుకే నాకు ఇవ్వబడింది అధికారం అన్నాడు. ఇక్కడ చూడని వెంటనే యేసుప్రభు ఏమన్నాడు? 10వ వచనం చూడండి. యేసు వానితో, సాతానా పొమ్ము, ప్రభు అయిన నీ దేవునికి మ్రొక్కి ఆయనను మాత్రము సేవింపవలెను అని రాయబడి ఉన్నదనెను. చూడండి ఎంత మంచి మాట అన్నాడు. సాతానా పో, ప్రభు అయిన నీ దేవునికి మ్రొక్కి ఆయనను మాత్రము సేవింపవలనని రాయబడి ఉన్నదనెను. మీరు గమనించారా? దేవుణ్ణే సేవించాలి, ఆయనను మాత్రమే ఆరాధించాలి, ఆయనను మాత్రమే పూజించాలి, కానీ సృష్టిని కాదు అని ఇక్కడ దేవుడు యేసుక్రీస్తు ప్రభు అంటున్నాడు. దేవునికి మొక్కాలి, దేవుని పూజించాలి, అంతేగాని నీకు కాదు సాతానా అనేసి యేసుప్రభు ఇక్కడ వానికి బుద్ధి చెప్తున్నాడు చూస్తున్నాం. దేవుని వాక్యంలో ఉన్నది. 10 ఆజ్ఞలలో దేవుడు ఏమన్నాడంటే, నీ దేవుడని యెహోవా నేనే, మీరు నన్ను తప్ప వేరే ఏ దేవుని పూజించొద్దు, సాగిల పడకూడదు, ఏ విగ్రహం కూడా చేసుకోవద్దు అని అంట. ఆ వాక్యము ద్వారా సాతాను గానికి యేసుప్రభు బుద్ధి చెప్పినాడు. ఇక్కడ గమనించని సోదరుడు. అందుకనే సాతాను యొక్క ఆలోచన ఏంటంటే, ఎప్పుడు అదే ప్రజలను వాని వైపు తిప్పుకోవాలి, వానిని ఆరాధించుకునేట్టు చేసుకోవాలని సాతాను యొక్క ఆలోచన. ఆదిలో నుండి వాడు ఆ విధంగా చేస్తున్నాడు. ఒక విగ్రహాలను పెట్టి, ఒక చెట్టును పెట్టి, ఒక మనుషుల ద్వారా దేవునికి మహిమ రాకుండా, దేవుని ఆరాధించకుండా చేస్తున్నాడు. అందుకనే ఎవరు కూడా ఆ విధంగా చేయకూడదు. దేవుని మనం సేవించాలి. ఒక వ్యభిచారం చేస్తాను, ఒక దొంగతనం చేస్తాను పాపమే, కానీ మొదటిగా ప్రధానమైన పాపం ఏమిటంటే, ఇక్కడ మన సృష్టికర్త అయిన దేవుడిని, యేసుక్రీస్తుని కాకుండా వేరే ఎవరిని ఆరాధించినా కూడా అది పాపమే. విగ్రహారాధన అది భయంకరమైన పాపం అది. అందుకని గమనించాలి ప్రతి ఒక్కరు కూడా. ఈరోజు మనం ఎవరిని సేవిస్తున్నాం? దేవుని కంటే ఎక్కువ మనం ఎవరినైనా ప్రేమించినా కూడా అది ఒక విగ్రహారాధన. అది ఏ విషయంలోనైనా సరే ఈరోజు గమనించాలి. నువ్వు ఎక్కువ ఏదైతే నువ్వు ప్రేమిస్తున్నావో అదొక విగ్రహారాధన. అది ధనమైన కావచ్చు, మనుషులైన కావచ్చు, అది నీ యొక్క ఇహలోక సంబంధమైన సంపద కావచ్చు, నీ యొక్క సెల్ ఫోన్, నీ యొక్క మొబైలే కావచ్చు, ఏదైనా కావచ్చు. నువ్వు ఎక్కువ ఏదైతే సేవిస్తున్నావు, ఏదైతే ప్రేమిస్తున్నావు అదొక విగ్రహారాధన అని ఇక్కడ మనం గమనించాలి. ఈరోజు ఒకటి గమనించాలి. సృష్టి గొప్ప, సృష్టికర్త గొప్ప. సృష్టికర్త గొప్ప. ఇక్కడ కుండను చేసిన వ్యక్తి గొప్పవాడా? కుండ గొప్పదా? కుండను చేసిన వాడే గొప్పవాడు. కానీ ఈ లోక మనుషులు ఏం చేస్తున్నారంటే సృష్టిని పూజిస్తున్నారు. సృష్టికర్తను వదిలిపెట్టి సృష్టిని పూజిస్తున్నారు. ఎందుకంటే ఇహలోక దేవత వారి మనోనేత్రానికి గుడ్డితనం కలగజేసింది. అందుకనే ఒక వ్యక్తి ఏదైనా ఒక మంచి పనులు చేయగానే ఆ వ్యక్తిని దేవుడిగా పూజిస్తారు విగ్రహం పెట్టి. ఎలా దేవుడు అవుతాడండి? మానవుడు దేవుడు ఎలా అవుతాడు?
ఒక మంచి పరిపాలన చేయగానే ఒక రాజు ఆ రాజుని దేవుడిగా పూజిస్తారు. ఇది దేవునికి అసహ్యమైన కార్యం. ఏ వ్యక్తిని కూడా మనిషిని దేవుడిగా పూజించకూడదు. అది కూడా ఒక విగ్రహారాధనే. అది కూడా సాతానుకు లోబడినట్టే. ఏ ఒక్కరు కూడా నమస్కరించకూడదు, ఏ ఒక్కరికి సాగిలపడకూడదు, ఏ ఒక్కరిని పూజించకూడదు. కేవలము ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభుని తప్ప మనం ఏ ఒక్కరు కూడా ఏ పరిస్థితులలో కూడా ఏ ఒక్కరికి మనం నమస్కరించకూడదు, సాగిలపడకూడదు, పూజించకూడదు. ఒకవేళ నీ ఆపదలలో, నీ బాధలో, నీ కష్టాలలో వారు నిన్ను ఆదుకోవచ్చు, నిన్ను బలపరచవచ్చు. కానీ అంత మాత్రాన వాళ్ళు దేవుడిగా పూజించకూడదు ఎప్పుడు. అందుకనే ఇక్కడ గమనించండి, ప్రభు అయిన దేవునికి మొక్కి ఆయనను మాత్రము సేవింపనని వ్రాయబడినదని సాతానునికి ఇక్కడ 3వ శోధన కూడా, సాతాను శోధన కూడా యేసుప్రభు జయించినాడు. ఈ 3 శోధనలు ఇక్కడ ప్రధానంగా అనిపిస్తున్న ఈ 3 శోధనలు కూడా జయించాడు. అందుకని దేవుడు ఎందుకు పరీక్షిస్తాడంటే, ఇట్లాంటి శోధనలు వచ్చినప్పుడు మనం పూర్తిగా దేవుని మీద ఆధారపడి ఉండేటట్లుగా దేవుడు మనల్ని పరీక్ష గుండా తీసుకెళ్తాడు, పరిశోధిస్తాడు, పరలోకానికి సిద్ధపాటు కలిగి ఉన్నట్టుగా చేస్తాడు. కాబట్టి అందుకనే మరి యేసు ప్రభు ఉపవాసాలు ఉన్నప్పుడు ఆయన ఎక్కడికి వెళ్ళినాడు? పరిశుద్ధాత్మ దేవుడు ఎక్కడ తీసుకెళ్ళినాడు? అరణ్యంలో. ఎందుకంటే శోధించబడ్డాడు. మరి అపవాది చేత శోధించబడ్డానికి అరణ్యంలోకి వెళ్ళినట్టు చూసిన ప్రతి శోధన కూడా జయించినాడు. ఎలా జయించినాడంటే పరిశుద్ధాత్మ ద్వారా జయించినాడు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా గమనించాలి, మనం సాతాను గానికి లోబడద్దు. సాతాను గాని జయించినప్పుడే, ప్రతి శోధన జయించినప్పుడే మనకి ఏదైనా కూడా ఇస్తాడు. మనకు ఆహారం అవసరమే, ఎంత కావాలో అంతే సమకూర్చుకోవాలి, ఎంత కావాలో అంతే సమకూర్చుకోవాలి. కానీ అధికంగా అదే ఉంటే మనం బ్రతుకుతాము, అది లేకపోతే మనం బ్రతకలేమని ఎప్పుడు కూడా అనకూడదు. కాబట్టి మనం ప్రతి శోధన కూడా జయించే వారు ఉండాలి. దేవునికి నమ్మకం ఉందాము. మరి దేవుడు ఈ మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. అందరికి వందనాలు. ప్రైజ్ ది లార్డ్.